హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. జై శ్రీకృష్ణ, జై సాయిరామ్. నా గురించి రెండు పరిచయం మాటలు చెప్పుకుందాం. నా పేరు మామిళ్ళపల్లి బసవరాజ్యం. నేను హైదరాబాద్లో చందానగర్లో ఉంటాను. మా వారు వచ్చి బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. నాకు అంతకుముందు సంగీత పరిజ్ఞానం కానీ పాటలు పాడటం కానీ పరిజ్ఞానం లేదు. సుమారుగా 33 సంవత్సరాల క్రితం సాయిబాబా సత్సంగంతో భజనలు, పాటలు, ఆరతులు పాడుకుంటూ ఈరోజు వరకు కూడా ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ల మీద ఏ రాష్ట్రం తిరిగినా అక్కడ సత్సంగాలు, భజనలు ఇలా చేసుకుంటూ వస్తున్నాను. అది నాకు చాలా ఆనందమైన పార్ట్. అది నా జీవితమే దానికి అంకితంగా భావిస్తాను నేను. ఈరోజు కూడా అలా కంటిన్యూ అవుతుంది. లేకపోతే కరోనా టైంలో చాలామందికి కరోనా చాలా ఇబ్బంది పెట్టింది, కానీ నాకు చిన్న మంచి హెల్ప్ చేసింది. కరోనా టైంలోనే నేను మన మైసూరు సత్యనారాయణ స్వామి గారి సంస్థానం నుంచి సుందరకాండ పారాయణ, సుందరకాండ, భగవద్గీత నేర్చుకున్నాను. అంతకుముందు నాకు ఎప్పుడు పాడేరగను. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఏకాదశికి 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణ చేసుకుంటూనే ఉన్నాను. సామూహికంగా కూడా వస్తారు, సామూహికంగా కూడా చేస్తున్నాను. సుందరకాండ పారాయణ, మధ్య మధ్యలో సుందరకాండ పారాయణ, భగవద్గీత ప్రతి ఏకాదశికి. ఇది ఇంకో చిన్న విషయం, నాకు పాటలు కూడా పాడటం అంతకుముందు రాదు. బాబా దాంతో ఆరతులు పాడటం, భజనలు పాడటం అవి నేర్చుకుని సత్సంగం సాగిస్తూ వస్తున్నాను. అయితే ఈ కరోనా ముందే అనుకోకుండా కర్ణాటక మ్యూజిక్లో జాయిన్ అయ్యాను. కొంతవరకు నేర్చుకున్నాను. తర్వాత అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు నేర్చుకున్నాను. స్టిల్ నేర్చుకుంటున్నాను కూడా ఇప్పుడు కూడాను. పాడటం ఇష్టం నాకు. నేర్చుకున్న దానికి న్యాయం చేకూర్చాలనుకుంటూ త్యాగరాజ గాన సభలో, చిక్కడపల్లిలో త్యాగరాజ గాన సభలో అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాను పాడటానికి. అది కూడా నాకు చాలా ఇష్టమైన భాగం. ఇంకా చెప్పాలంటే మనకి నాకు చాలా చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ భగవద్గీత పారాయణ కానీ, ఈ పాటలు కానీ, దాంట్లో ఉన్న ఆనందం మరి బహుశా దేంట్లోనూ రాదేమో కూడాను. అందుకని నా జీవితం సాయినాథుడికి, వెంకటేశ్వర స్వామికి అంకితం. మరి ఎందుకు భీష్మ ఏకాదశి కదా, మంచి రోజు. మొదలు పెట్టాలనిపించింది. నా హాబీస్ వచ్చి పాటలు పాడుకోవటం, పూజలు చేసుకోవటం, ముగ్గులు వేసుకోవటం, మొక్కలు పెంచడం. ఇవి చాలా చాలా ఇష్టమైన సబ్జెక్టులు ఇవి కూడాను. నేను హౌస్ వైఫ్. నాకు 2 అమ్మాయిలు. ఇదండి నా పరిచయం. నేను అందరితోటి ముందు పాటల రూపాయనో, భగవద్గీత శ్లోకాల రూపంలోనూ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నాకు ప్రోత్సాహం మా వారు చాలా ప్రోత్సహించారు. పాడటానికి కానీ, నేర్చుకోవటానికి కానీ, త్యాగరాజ గాన సభలో పాటల ప్రోగ్రాంకి వెళ్ళటానికి కానీ ఆయన పూర్తి సహకారం ఉంది. బాబా దయ కూడా నా ఉండబట్టి ఇట్లా ముందుకు వెళ్తున్నాను. నేను నా గురువుగారి పేరు
చెప్పాలి. ప్రస్తుతం నేను కూడా శ్రీ ఉమారమ్మ గారి దగ్గర కొద్ది రోజులు కర్ణాటక మ్యూజిక్ను అన్నమయ్యకీర్తన నేర్చుకున్నాను. తర్వాత కొద్ది రోజులు చాలా గర్వంగా చెప్పుకుంటాను, శ్రీమతి శోభారాజు గారి దగ్గర కొద్ది రోజులు నేర్చుకున్నాను హిమాచల్ కీర్తనం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మామిడి శ్రీదేవి గారి దగ్గర ఆన్లైన్లోనే, ముగ్గురు దగ్గర ఆన్లైన్లోనే నేర్చుకున్నాను. ఇప్పుడు శ్రీదేవి గారు మా టీచరు. అథ గీతాధ్యాన శ్లోకాః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రఫుల్లపారిజాతాయ స్తోత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతతుహే నమః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామణికర్ణఘోరమకరా దుర్యోధనావర్తినీ సోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తకః కేశవః పారసర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదై అహరహః పేపీయమానం ముదా భూయాద్ధారత పంకజం కలిమలా ప్రధ్వంసేన శ్రేయసే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః శృణ్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురసురగణాః దేవాయ తస్మై నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం
ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय कृष्णाय कृष्णकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे सर्वोपनिषदो गानः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्दुग्धः गीतामृतमहद् गीताशास्त्रमिदं पुण्यं यः पठेत प्रयतः पुमान् विष्णो परमवाप्नोति भयशोकादिवर्जितः। एको शास्त्रं देवकीपुत्रगीतम् एको देवो देवकीपुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवाः। ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి।